అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి వెళ్ళలేని స్తోత్రాలు. అండ్ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి పాస్టర్ గారికి వందనాలు. ఇప్పటిదాకా మనము 6 మాటలు విన్నాం. దేవుడు కల్వరి శిలువలో ఎంతో శ్రమను బాధను అనుభవిస్తూ పలికిన 6 మాటలు విన్నాము. ఇది చివరి మాట, 7వ మాట. ఈ మాటకి నేను ఒక టైటిల్ కానీ ఒక పేరు కానీ ఇవ్వాలి అనుకుంటే ఇన్ యువర్ హ్యాండ్స్, అంటే నీ చేతులలో. దేవుడు ఏమన్నాడు? అంతా జరిగిపోయింది, ఇప్పుడు నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఏదైతే దేవుడు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళే సమయం వరకు ఆయన ఏదైతే జరిగించారో ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు తన తండ్రి చేతులకి అప్పగించి ఉన్నాడు అనమాట. సిలువ అనేది చాలా బాధతో భారంతో కూడిన కష్టమైన పని. ఆ సిలువ మోయడం అనేది అది చాలా అపరాధాలు చేసిన వాళ్ళని, దొంగతనాలు చేసిన వాళ్ళని ఆ కాలంలో, అంటే అప్పుడు యూదుల కాలంలో ఎవరైతే చాలా ఘోరాతి ఘోరమైన పాపాలు చేస్తారో వాళ్ళకి ఆ సిలువను వేసి నరకం చూపిస్తూ వాళ్ళకి మరణ శిక్ష విధించేవాళ్ళు. కానీ మన దేవుడు ఎలాంటి తప్పు చేయకుండా కూడా మనం చేసిన పాపాల కొరకు, ఎందుకంటే నోవహు కాలంలో మీరందరూ తెలుసు ఎంతో పాపాలు చేశారు జనాలందరూ. ఆ పాపాలని దేవుడు చూడలేక ఘోరమైన వర్షాన్ని కురిపించి మొత్తం లోకాన్ని నాశనం చేశారు దేవుడు. అలాంటి పాపాలు ఎప్పుడు కూడా జరుగుతున్నాయి. ప్రతిసారి మనం పాపాలు చేసినప్పుడల్లా దేవుడు అలా లోకాన్ని నాశనం చేయాలి అంటే ప్రతిసారి దేవుడు మళ్ళీ సృష్టించాలి. అది కరెక్ట్ అంటారా? ప్రతిసారి మనం తప్పులు చేస్తుంటాము, ప్రతిసారి దేవుడు క్రియేట్ చేస్తుంటాం. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుడికి మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చారు అన్నమాట. సో ఒప్పందం ఏంటంటే ఏదైనా పాపాలు చేస్తే దానికి మీరు పాప పరిహారం చేయాలి. పాపములకు వచ్చే ఏంటంటే పద్యము మరణం. సో ఇప్పుడు మనం ఏంటి, తప్పు చేస్తే చనిపోవాలా? మరి చనిపోవాలా? అలా అంటే మీ లోకంలో ఎవరు బ్రతికే ఉండరు. ఎన్నో తప్పులు చేస్తున్నాడు, మనకి తెలుసో తెలియక రోజు అబద్ధాలు చెప్తూ ఉంటాము, లేకపోతే ఎవరినైనా బాధ పెడుతూ ఉంటాము. ఇంటెన్స్ఫుల్గా ఎవరు చెయ్యము, కానీ అది తెలియక చేస్తున్న వాటికి బట్టి కూడా మనకి రావాల్సిన పద్యం మరణం. అలా మరణిస్తే అసలు ఈ లోకంలో ఎవరు జీవించి ఉంటారు. సో దేవుడు ఏంటంటే తన ప్రియమైన కుమారుడి ద్వారా మన పాపాలని క్షమించడానికి ఆయనని ఈ లోకానికి పంపించారు. సో ఈ వాక్యాన్ని నేను ఒక 4 విధాలుగా విభజించాలని అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే వర్డ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్, మరణాన్ని ఎదుర్కొనే విశ్వాసం యొక్క మాట. అంటే మరణం కూడా అంత ఈజీ నా చనిపోవడం అనేది. మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలుసా? తెలియదు. అది దేవుడి చేతుల్లో ఉంటుంది. సో అలాంటి మరణం ఆయనకు వస్తుందని తెలిసి కూడా తండ్రి మాటను దేవుడు విని మన పాపాల కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే తన తండ్రి పైన ఆయన అలాంటి గొప్ప శ్రమను అనుభవించడానికి రెడీ అవుతారండి? ఎవరైనా రెడీ అవుతారా? ఇప్పుడు ఒక ఫైర్ని ముట్టుకుంటే మన చేయి కాలుతుందని తెలుస్తుంది. అలాగని మన పేరెంట్స్ కానీ మన హస్బెండ్ కానీ ఎవరైనా చెప్పి వెళ్ళి ముట్టుకో అంటే మనం ముట్టుకుంటామా? చచ్చినా ముట్టుకోము కదా. అలాగే అయినా కూడా యేసు ప్రభువుకి తెలుసు ఆయన అన్ని ఘోరమైన శ్రమలు పడాలని తెలుసు, అనుభవించాలని తెలుసు, తన ప్రాణాన్ని ఇచ్చేయాలని కూడా తెలుసు. అయినప్పటికీ దేవుడు మరణమోహంలో ఉన్నప్పుడు కూడా తన తండ్రి పైన అంత గొప్ప విశ్వాసముతో ఆ సిలువని మోసాడండి. అలాగే 31వ కీర్తన 5వ వాక్యం, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, నన్ను విమోచించువాడవు నీవే. అంటే ఇంకా చెప్పేసినట్టు నేను ఈ లోకానికి వచ్చిన కార్యం ఏదైతే ఉందో అది జరిగించేశాను. సో నా ఆత్మను నీ చేతులకి అప్పగించేస్తున్నాను, నన్ను విమోచించువాడవు నీవే. ఆయన తన సొంత తండ్రియే. సో తండ్రే ఆయన విమోచించగలడని నమ్మకం, అంటే ఫెయిత్. ఆ ఫెయిత్ అనేది మనము కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుడిని ఉంచి నడవగలిగితే మన జీవితంలో కూడా ఎలాంటి పాప భారాన్ని మోయకుండా మనం జీవించగలుగుతాం. అంటే దేవుడు చెప్పాడు కదా, పాపం మోసే సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విమోచన కలిగిస్తాను. సో అలాగా మనం ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మనకి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ దేవుడి మీద భారం మోయాలి. అదే మనం మోసుకుంటూ తిరిగామనుకోండి మనం ఎలాగో జీవించలేము అసలు. సో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని
దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఫాదర్, ఐ ట్రస్ట్ యూ విత్ మై సోల్ అంటే దేవుడా నా సంపూర్ణమైన ఆత్మతో నేను నిన్ను నమ్ముచున్నాను. సో ఆ విశ్వాసంతో నమ్మకంతో మనము దేవుడి యొద్ద చూడగలిగితే మనం ప్రతి ఒక్క సమయంలోనూ సంతోషంగా జీవించగలమని నమ్ముచున్నాం. అదేవిధంగా ఇప్పుడు రెండవ మాటకు వస్తే వర్డ్ ఆఫ్ రిలేషన్షిప్ రెస్టోర్డ్. పై మాటల్లో 6 వాక్యాల్లో ప్రతి చోట దేవుడు యేసుక్రీస్తు ప్రభు నా దేవా నా దేవా అనే సంబోధించాడు. కానీ 7వ మాటను మాత్రం తండ్రి అని సంబోధించాడు. తండ్రి అంటే మనకు దేవుడికి మధ్య ఆయన ఒక రిలేషన్షిప్ని రిస్టోర్ చేస్తున్నారు. మనం పాపం చేశాం కాబట్టి మనకు దేవుడితో ఉన్న రిలేషన్షిప్ పోతుంది, అంతే కదండి. ఇప్పుడు ఏదో తప్పు చేస్తే మన పేరెంట్స్ ఓకే శబాష్ గుడ్ బాగా చేసావు అని అంటారా? డెఫినెట్లీ అరుస్తారు. సో అలాగే మనం పాపాలు చేస్తున్నప్పుడు మన తండ్రికి కూడా కోపం వస్తుంది. అప్పుడు ఆయన మనం విడనాడవచ్చు. ఎప్పుడైతే బాబు చెప్పిన 4th వాక్యంలో నా చేయి ఎందుకు విడనాడితివి దేవా అనేసి అడుగుతాడు కదా, దేవుడు విడనాడితే మనం జీవించగలుగుతామా? కేవలం ఆయన కృప వల్లనే మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాం, లేకపోతే ఎప్పటికో మనం కూడా మరణంలో పాలైపోయేవారు. సో అలాంటిది దేవుడికి మళ్ళీ మనకు దేవుడికి మధ్య యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక రిలేషన్షిప్ అనేది ఏర్పడింది. అందుకే మనం అందరం కూడా ఆయన తండ్రి అని సంబోధించగలుగుతున్నాం. ఇప్పుడు నేను తండ్రి అంటున్నానని చెప్పి నా పిల్లలు వచ్చి తాతగారు అని పిలుస్తారా దేవుడిని? లేదు కదా. ప్రతి ఒక్కరూ తండ్రి అనే పిలుస్తాం. మనం ఆయన బిడ్డలము, ఆయన మనకు తండ్రి. అదేవిధంగా మనము మార్కు సువార్త 15:34 చూసుకుంటే ఏలోయి ఏలోయి లామా సబక్తకాని అని బిగ్గరగా కేక వేశాను. అంటే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. సో దీని ద్వారాగా మనం ఏమో తెలుస్తుంది, మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని విడనాడుతున్నాడు. కానీ అదే యేసుక్రీస్తు వారు శిలువ ద్వారా చేసిన త్యాగాన్ని బట్టి మనకు మళ్ళీ దేవుడితో ఒక సత్సంపన్నమైన రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో 3rd వర్డ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ సరెండర్ అండ్ ఎగ్జాంపుల్ టు అస్. ఐ కమిట్ మై స్పిరిట్. ఇది ఐ కమిట్ మై స్పిరిట్ అంటే ఆత్మను నీకు సరెండర్ చేస్తున్నాను అంటే ఏంటి? ప్రతి ఒక్క విషయంలో నేను నిన్ను ఫాలో అవుతాను అనేసరి. ఇప్పుడు జనరల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకుంటే వైఫ్ విల్ సరెండర్ టు హస్బెండ్ అండ్ హస్బెండ్ విల్ సరెండర్ టు వైఫ్, అంతే కదా. అలా చేయగలిగితేనే అదొక హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. దే కెన్ గో ఇన్ దే లైఫ్ ప్రాపర్. సో అదేవిధంగా మనం సొంత భర్తకి భార్యకే సరెండర్ అవ్వగలగానే లేనిది దేవుడికి ఎందుకు సరెండర్ అవ్వలేము? ఇన్ని ఇచ్చిన దేవుడు మనల్ని సృష్టించాడు, మనకి ఏది తక్కువ లేకుండా చేసిన దేవుడికి మనము సరెండర్ అవుతాం, ఇంకెంతగా బ్లెస్ అవ్వగలుగుతాము? సొంత పేరెంట్స్కి, భర్తకి, పిల్లలకి సరెండర్ అవుతేనే మనం చాలా హ్యాపీగా ఉంటున్నాం. అలాంటిది దేవాది దేవుడు రాజులకే రాజు, అలాంటి దేవుడికి మనం సరెండర్ అవ్వగలిగితే ఇంకెంత సంతోషంగా జీవించగలుగుతాం. సో యోహాను 10:18 దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందుతున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే వాక్యం ద్వారా దేవుడికి అన్ని అధికారాలు ఉన్నాయి. ఆయన అనుకుంటే ఆ శిల్వ మరణాన్ని పొందాల్సిన అవసరం లేదు, అన్ని కష్టాలు అనుభవించాల్సిన అవసరము లేదు. తను ఒక మాట పలికితేనే ఇంత సర్వ సృష్టిని సృజించిన దేవుడు మన పాపాలను క్షమించలేడానికి ఉచితంగా మనకి ఏదైనా దొరికింది అనుకోండి, అది ఎంతవరకు నిలబడుతుంది? ఇప్పుడు ఫ్రీగా మనకి 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకోండి, మనం నెక్స్ట్ డే జాబ్కి వెళ్తామా? కొన్ని కష్టపడడానికి ట్రై చేస్తామా? చెయ్యం. ఆ 1,00,000 రూపాయలు ఎన్ని రోజులు ఉంటాయి? మహా అంటే 1 నెల. సరే చాలా పొదుపుగా ఖర్చు పెడితే 1 2 నెలలు 3 నెలలు తర్వాత. సో మనం కష్టపడితేనే దాని ఫలితం మనకు దొరుకుతుంది. సో దేవుడు అంత కష్టాన్ని అనుభవించి మనకిచ్చిన ఫలితం ద్వారా మనము రక్షింపబడ్డాం. సో దాని ద్వారా మనం ఏమనుకున్నాం? దేవుడు కావాలనుకుంటే ఆ ప్రాణాన్ని ఎవరు ఆయన దగ్గర తీసుకోలేదు, తనకు తానే సమర్పించుకున్నాడు యేసు ప్రభు తన తండ్రికి. ఎందుకంటే మన మరణాన్ని, మన పాపాలను తీసివేసి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని, తన ఆత్మను దేవుడికి సమర్పించుకున్నాడు. ఇది ఒక గొప్ప నిదర్శనం దేవుడికి. ఏంటంటే మనము దేవుడి పట్ల విధేయతతో ఉండాలి అనేది దీనికి ఒక గొప్ప నిదర్శనం అన్నమాట. 1 Peter 4:19.
బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందండి? సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకొనుకుంటున్నారు. ఎవరైతే దేవుడి చిత్తానుసారంగా నడుచుకొని, ఎవడైతే ఆయన మాటలను విని, ఆయన మాటలను గైకొని దాని ద్వారా నడుస్తారో మనము సత్ప్రవర్తన గలవారమై మన ఆత్మలను దేవుడికి అప్పగించుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు చివరగా 4వ మాట, ఎ వర్డ్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫిడెన్స్. యేసు ప్రభు వారు భయముతో తన ప్రాణము విడవలేదు, కానీ శాంతితో సమాధానంతో విడిచారు. ఇప్పుడు మనం విన్నాము శ్రమలు, చాలా శ్రమలు అనేసారు. దేవుడు ప్రాణం విడిచేటప్పుడు బాధతోనో లేకపోతే అబ్బా వీళ్ళ కోసం నేనెందుకు చనిపోవాలి, నాకేం అవసరము అనుకొని విడిచారా, లేదా చాలా సంతోషంగా తన ఆత్మను అప్పగించుకున్నారా? సంతోషంగా అప్పగించుకున్నారు. సో దిస్ ఈస్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ పీస్ అండ్ కాన్ఫిడెన్స్. యేసుప్రభుకు తెలుసు తన ప్రాణాన్ని దేవుడికి అర్పిస్తే ఈ భూలోకంలో మనమందరం సురక్షితంగా ఉండగలుగుతామని ఆయన తెలుసుకున్నారు. వీఆర్ లైక్ మనం ఏంటంటే కాపాడబడిన పాపులు, అందరూ పాపులే. కాపాడబడిన వారు వేరు, కాపాడబడిన వారు. అలాగని మనం కాపాడబడిన తర్వాత తప్పులు చేయకుండా ఉన్నామా? చేస్తూ ఉంటాము. అలాగని చెప్పి ఎవరము దేవుడిలాగా మారలేం కదండి. అప్పుడు మనకి దేవుడికి తేడా ఏమి ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే ఆయన నడుచు మార్గంలో కనీసం మనం కొంచెమైనా కూడా నడవగలిగితే మన దేవుడిని మనము సంతోషపరిచిన వారమై ఉంటాము. జీసస్ ఆయన ఆత్మను తన తండ్రికి ఎందుకు అప్పగించారు? మన పాపాలను తీసివేయడానికి ఆయన అప్పగించారు. ఆయన ఒక నమ్మదగిన వ్యక్తి, ప్రేమ స్వరూపి, దేవుడు దయగలిగిన వాడు. అందుకని తన ప్రాణాన్ని ఆయన అప్పగించారు. 116వ కీర్తన 15వ వాక్యం, Psalms 116 verse 15. సో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదు. ఇప్పుడు మనం వింటున్నాం రీసెంట్గా చాలా మంది పాస్టర్ గారుల పైన కుట్ర జరుగుతుంది, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఆయన వాళ్ళు చనిపోవడం అనేది దేవుడికి ఎంతవరకు ఇష్టము? వాళ్ళు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుడు రాజ్యాన్ని విస్తరిస్తూ ఆయన యందు నిద్రించి ఉన్నారు. అట్లా నిద్రించి ఉన్న వాళ్ళని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళ ద్వారాగా ఒక 100 మంది ఆత్మలను వాళ్ళు రక్షించగలుగుతున్నారు. సో అందుకని యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి సంతోషకరమైనది, విలువకరది. అలాగే మనము కూడా మన లైఫ్లో ఎంత బాధ, కష్టము, నష్టము, దుఃఖము ఉన్నప్పటికీ కూడా దేవుడి యందు దృఢమైన విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్క ప్రాబ్లంని ఎదుర్కొని ఆయనకి మన సంపూర్ణమైన హృదయంతో అప్పగించుకుంటాము. అప్పుడు మనం కూడా సజీవ లెక్కలో సంతోషంగా జీవించగలుగుతాం. సో ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ దిస్ ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ. ఇప్పుడు 31వ కీర్తన ద్వారా ఆయన ఏదైతే ప్రవచనం ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేశారు. రెస్టోర్డ్ రిలేషన్షిప్, ఆయన మనకు యోహాను దేవుడికి ఒక తండ్రి అని ఒక రిలేషన్షిప్ని చేశారు. అలాగే అబ్సల్యూట్ ట్రస్ట్, అంటే సంపూర్ణమైన నమ్మకం. ఇన్ యువర్ హ్యాండ్స్, మనం ఎప్పుడు అంత నమ్మకంగా ఉంటామంటే, ఇప్పుడు పిల్లలు ఉంటారు జనరల్లీ వై దే హోల్డ్ ద పేరెంట్స్ హ్యాండ్స్, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పైన వాళ్ళకి నమ్మకం ఉంటుంది, వాళ్ళని కింద పడేయరు, సరైన దారిలో తీసుకెళ్తారు. అలాంటి ఒక నమ్మకం దేవుడి పైన ఉంచి యేసు తన ఆత్మని అప్పగించారు. అదేవిధంగా కంప్లీట్ సరెండర్నెస్, ఐ కమిట్ మై సోల్. సో ఆయన తన తండ్రి అయిన దేవుడికి కంప్లీట్గా సరెండర్ అయిపోయి మన పాపాల కొరకు మనల్ని విమోచించడానికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నారు. సో ఒక చిన్న ప్రార్థన అండి. ఇదిగో తండ్రి, మా హృదయములను, మా బాధలను, భయాలను, మా భవిష్యత్తును నీ చేతులకు అప్పగిస్తున్నాము. మేము యేసు ప్రభువుని పోలి విశ్వాసంతో, శాంతితో జీవించుటకు మాకు సహాయం చేయాలి. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించండి.